కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఆ మెంబర్స్ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ ఆ డైరెక్టర్ వచ్చి కూర్చున్నారండి. వాళ్ళతో కొంచెం మాట్లాడదాం. నాని గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా చేసినందుకు? చాలా సంతోషంగా ఉందండి, మీతో చేయటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. నేను యాంకర్ అండి. ఓహో, బట్ ఆఫ్ కోర్స్ యాంకర్ అని రాజేసే కదా యాక్ట్ చేసావు కదా సినిమాలో, సో ఆబ్వియస్లీ చెప్తున్నా. టూర్కి వెళ్ళినప్పుడు నిజంగానే విపరీతం క్రౌడ్. అంటే మీరు గత సినిమాలకు ఎప్పుడైనా ఇంత క్రౌడ్ కానీ అంటే ఇంత రెస్పాన్స్ అంటే ఇది మీరు కంటిన్యూ ఇచ్చిన సక్సెస్ వల్ల ఇంత పెద్ద ఫస్ట్ అసలు ఇంత సాలిడ్ టూర్కి ఎప్పుడు వెళ్ళలేదండి ఇంతకుముందు భలే భలేకి వెళ్ళాను. సూపర్ రెస్పాన్స్ అంతా. కాకపోతే ఇప్పుడు కవర్ చేసిన అన్ని ఏరియాస్ కవర్ చేయలేదు. ఈసారి అసలు మామూలుగా లేదు, మేము బతికి బయటపడతాం అనుకోలేదు. చాలా మా 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 బౌన్సర్స్ని కొంతమంది పెట్టారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మహాలక్ష్మి గురించి మాట్లాడదాం. మీ వాట్స్ యువర్ నేమ్, ఒరిజినల్ నేమ్ అని చెప్పండి. मेहरीन. मेहरीन थोड़ा क्लियर से बोलिए आप ऑडियंस. मेहरीन. आई लव्ड इट. मेहरीन. मेहंदी में हाफ, रिन सोप में हाफ. मेहरीन. I just love it. Okay. Okay. Just want to ask a small question. After later, అను నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. నువ్వు అను చాలా కామ్గా ఉంటాడు అనుకుంటే చూసిన వాళ్ళకి, ఎందుకంటే నువ్వు ఎంత సాడిస్టో మాకే తెలుసు. వర్క్లో ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా ఆనందంగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు. చాలా బాగుంది. 10 రోజులు పనిచేసిన నీకు హను సాడిస్ట్ లాగా అనిపించి 100 రోజులు పనిచేసిన మాకు అసలు అనిపించలేదంటే దాని అర్థం నువ్వు సరిగ్గా చేయలేదు. అందుకని నీకు మాత్రం ఆ సైడ్ చూపించడం అర్థమైంది. అమ్మా బాబోయ్, చెప్పనా చెప్పలేదు తెలుసు. ఫస్ట్ వచ్చి యాక్ట్ చేస్తుంటే చెవిలోకి వచ్చి భయ్యా దయచేసి యాక్ట్ చేయక భయ్యా అన్నాడు. ఫస్ట్ వచ్చేసినప్పుడు యాక్ట్ చేయక అన్నాడు. అదేంటి అందుకే పిలిచారు అంటే అన్నాడు భయ్య దయచేసి నువ్వు యాక్ట్ చేయకపోయా మామూలుగా ఇచ్చే అన్నాడు. జోక్ చేస్తున్నావు, జోక్ కాదు భయ్య ప్లీజ్ అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ ఎవ్రీడే ఈ లూప్ అనమాట మాకు. రాజేష్ అంటుండేవాడు, అంటే యాక్ట్ చేయదు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ అది. లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చాను. ప్రేమ కదన్నా, ప్రేమ ఎదురా. చూడరా, ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఉన్న పడంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా, ఇది అందరికీ తెలిసింది. సో నీకెలా అనంతపురం అంటే నువ్వు ఇక్కడ హైదరాబాద్ పెద్ద ఆర్టిస్ట్, ఇక్కడంతా క్యారన్ ఇరవై అంతా స్టూడియోలోనే షూట్ చేస్తుంటావు. మరి అనంతపురం ఊరకొండ ఇలాంటి ఏరియాలకు వచ్చి అలా కష్టపడుతూ ఫ్యాన్స్ మధ్యలో అందరూ తోస్తుంటే ఎలా అనిపించింది? ఎలా అనిపించింది కాదు కానీ ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు వస్తే రూమ్ ఏదంటే రూమ్ అక్కడ గుర్తుంది నాకు. ఏంటిది అన్న రూమ్ అన్నారు, ఈ రూమ్ అన్నారు, ఇదే రూమ్. సరే నాకు ఈ రూమ్ నచ్చలేదు అన్నాను. వేరే రూమ్ పెద్ద రమ్మ తీసుకెళ్ళి మీ రూమ్ చూపించారు. నాదే బెటర్ కదా అనిపించింది. మీ రూమ్ చూపిస్తే నాదే బెటర్ కదా అని చెప్పి ఎక్కడ ఉంటారు, వద్దు సార్ నేను నాకు వెళ్ళిపోతాను. సో అలాంటి పరిస్థితిలో షూట్ చేశారు కదా. సో మరి ఈ రోజు రెస్పాన్స్ కాదు, ప్రతి ఒక్కరు ఏమన్నారంటే అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో బేసిక్గా ఇప్పుడు ఎక్కడ తీసేస్తారు కదా ఆర్ఎస్సీలో అడవిలో గట్రా, అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో అలాంటి లొకేషన్స్ ఎక్కడ అనుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుంది. అది ఆ లొకేషన్స్ అక్కడ ఎక్కడ ఉన్నాయి బ్యూటిఫుల్ అని ఎవ్రీబడి దాస్తుంది. అంటే ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు దాకా చూపించలేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ఇంతకుముందు రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమా, ఇల్లులన్నీ ఆ సినిమాలో చూపించిన ఇల్లులన్నీ మన ఇక్కడ నానక్రామ్గూడ స్టూడియోలో. సో తెలియకుండా ఈ ఇల్లులు అక్కడ ఉన్నాయని అనుకుంటున్నారు. అవును, ఒక మండువా ఇల్లు అంటే ఇక్కడ అక్కడ ఉన్న ఇల్లులు వేరేగా ఉంటాయన్న సంగతి తెలియదు. ఇప్పుడు మనకి మహాలక్ష్మి ఇల్లు ఉంది సినిమాలో, ఆ పిల్లర్స్ అన్నీ ఎంత బాగుంటాయి. అది సెట్ డిజైన్ లాగా ఉండదు. పైనుంచి మాట్లాడితే కింద అన్న ఏం చేస్తాడు ఇల్లులోంచి అవన్నీ ఒరిజినల్ లొకేషన్స్ ఇచ్చే అందమే వేరు. మనం ఏమనుకుంటాం అంటే సినిమాల్లో చూపించిన విలేజెస్, సినిమాల్లో చూపించిన ఊర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అలా ఉంటాయి అనుకుంటారు. ఊర్లు అవి ఊర్లు కాదు, అవి మన సిటీ అవుట్స్కట్స్లో స్టూడియోలు అవి. సో ఒరిజినల్ లొకేషన్కి వెళ్తే ఎప్పుడు అందమే వేరు. ముద్దు వచ్చు కదా. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? ఏంది టైంలో ఫోన్? ఫోన్ కాదు, పాటలు వింటున్నా. పాటలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం అబద్ధాలు ఆడుతున్నావే. ఒకసారి ఫోన్ ఇవ్వే.
మంచి ముహూర్తాలు ఉన్నాయంట, మాట్లాడేద్దాం. సరే ఇస్తా, ఒక్క నిమిషం. అన్నయ్య ఏంది? సో జస్ట్ వన్ ఆస్క్ యూ స్మాల్ క్వశ్చన్. ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్, ఓకే? యూ నీడ్ టు ఆన్సర్ వెరీ ఫాస్ట్. Yeah, yeah. ఓకే, టెల్ మీ హౌ మెనీ బ్రేకప్స్ టిల్ నౌ. మేక్ ఇట్ ఫాస్ట్. Breakups? Yeah. Oh shit. One, I think. Huh? I just- 1 అంట 100. 1. 100. Okay, that's lovely. Okay, అను నీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కొంచెంసేపు, వద్దా? ఈ సినిమా లాంటి లవ్ స్టోరీ ఒక సీన్ మీ లైఫ్లో జరిగిందా? ఆబ్వియస్లీ ఫోన్లు మాట్లాడుకుంటాం, మహాలక్ష్మి ఇంకా కృష్ణ గారు ఆబ్వియస్లీ ఫోన్లు మాట్లాడుకుని లవ్ స్టోరీ ఉంటుంది. అలా కొన్ని ఉంటాయి, కొన్ని ఇంకా ఎక్కువ పోయిటిక్గా ఉంటాయి, అంటే రియల్ లైఫ్ కంటే కూడా ఎక్కువ పోయిటిక్గా. ఒక మూన్ లైట్ అంతేగా మరి ఆబ్వియస్లీ, అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మూన్ లైట్తో ఆ చిన్న గట్టు మీద ఇద్దరం పెళ్లి బట్టలు వేసుకొని కూర్చొని చూసుకోవడం. అయితే అలాంటి డిస్కషన్స్ కానీ, లేదంటే ఈ పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకొని ఆ గేమ్ ఆడటం, ఇలాంటి రియల్ లైఫ్లో జరగడం కొంచెం కష్టం. బట్ సో సినిమా కాబట్టి మనకు ఆ చిన్న లిబర్టీ ఉంటుంది, అండ్ అదే అందం, అదే దాన్ని అది చుట్టూ వస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు. పెళ్లి సినిమాలో మహాలక్ష్మి మిమ్మల్ని కొట్టిందా? సినిమాలో మహాలక్ష్మి కొట్టిందా? రియల్ లైఫ్ లో మీకు ఎవరైనా కొట్టారు పెళ్లికి ముందు? అని పెళ్లి తర్వాత కొడుతుంటారు రోజు, అది వేరే విషయం. పెళ్లికి ముందు ఎప్పుడైనా కొట్టారా? బేసిక్గా మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది క్వశ్చన్లో. సో కొట్టడం అంత సీన్ లేదు. నేను చాలా మాటిస్తుండే, అంటే చాలా రిజర్వ్. ఈ రోజు మీరు కొట్టారంటలేదు, మిమ్మల్ని కొట్టారు. మనం కొట్టాలంటే మనం వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ప్రపోజ్ చేయడం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏదో చేస్తే కొడతారు. అసలు అలా చేసిన రోజే లేదు. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలను పోనని. ఇప్పుడు దాకా ఈ సినిమా చేస్తున్నప్పుడు ది బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. అంటే రొటీన్గా సినిమా మనం కలిసి చేస్తాం, అంటే నేను కూడా ఉన్నాను అక్కడ, ఇది కూడా అడగడం కాదు కానీ అక్కడ ఫస్ట్ డే తప్ప నెక్స్ట్ డే నుంచి వీ హ్యాడ్ ఫన్. రోజు ఈవినింగ్ కలుసుకుని మనం కూర్చోవడం, 2 డేస్కి అలవాటు అయిపోయింది ఊరు మనకి, ఆ ఊరులాగా అనిపించింది. అది కొత్త, అంటే ఎక్కడ బాధపడిన సిచ్యువేషన్ కానీ ఎంజాయ్ చేసిన ఒక బ్యూటిఫుల్ లేదా భయంకరమైన సిచ్యువేషన్ కానీ. ఈ సినిమాకి నాకు నైని చేసిన ఒక షార్ట్ చూసినప్పుడు వచ్చింది. అంటే ఆ చిన్నది ముగ్గురు పిల్లల్లోకి చిన్నది తను గన్ను పెట్టుకొని చెప్పే డైలాగు, అది చేసేటప్పుడే చాలా చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళి దాన్ని మానిటర్లో చూస్తే ఇంకా, అంటే ఇప్పుడు నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక తెలియని ఒక ఆనందం, హ్యాపీనెస్. మేము అనుకున్నది రీచ్ అయిపోయాం అన్న ఒక్క షాట్లో. అంటే 9 నెలల కష్టం, ఆల్మోస్ట్ సంవత్సరం వరకు, అండ్ ఎన్ని వందల డిస్కషన్లు నాకు హనుకి, ఈ మొత్తానికి సమరీ ఆ ఒక్క షాట్. అది చాలా ట్రూ. అది ఆ రోజు నాని ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ నాకు చాలా క్లియర్గా గుర్తుంది ఇప్పటికీ. అంటే అంత సెట్, అంత సైలెంట్గా ఉంటే ఎప్పుడు చూడరు. జనరల్గా మంచి షాట్ కొడితే అందరు క్లాప్స్ కొడతారు కదా, అందరూ ఫీల్ అందరు పక్కకి వెళ్ళిపోయి అలా ఆలోచించుకొని మొదలెట్టారు. ఏయ్ మీ పేర్లేంటి? చుట్కీ, చోటా భీమ్, చిన్నారి పెళ్లి కూతురు. ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకునే ఉంటావా? అండ్ ఇంకోటి ఉంది యాక్చువల్గా, ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర, అది అక్కడ అసలు అదొకటి హై పాయింట్, గ్రేట్ హై పాయింట్. అది ఆన్ స్క్రీన్ హై పాయింట్. మేము షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం, కానీ అయ్యో చాలా మాకు లిమిటేషన్స్. అటు వస్తున్న ఒక 100 లారీలు, ఇటు వస్తున్న ఒక 100 లారీలు, ట్రక్కులను ఆపేసి షూటింగ్ అక్కడ. అండ్ మేము చాలా గందరగోళంగా షూట్ చేసాం ఆ సీన్. ఎలా వస్తుంది అని ఒక టెన్షన్ ఉండింది. ఈరోజు థియేటర్ మొత్తం విజిల్స్ ఆ సీన్ వస్తున్నప్పుడు మీకేం తెలుసు మా కష్టాలు చూసినప్పుడు. బట్ హై పాయింట్ అది సినిమాకి. అసలు కథ ఇప్పుడు మొదలైంది. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం 4 చక్రాల బండిలో హనుమంతుడి సాక్షిగా ఎదురుపడింది. ఆ క్షణం నుంచి నా జీవితం అదే హనుమంతుడి సాక్షిగా జరిగిన కురుక్షేత్రం అయిపోయింది. ఇల్లు అయిందంట అను సినిమా స్టోరీ కొత్తగా, అంటే ఇప్పటికీ కొన్ని వేల సినిమాలు వచ్చింది కానీ కొత్తగా ఏం చేస్తాను ఫీలింగ్గా ఉన్న పరిస్థితి, ఆడియన్స్ ఉన్న పరిస్థితుల్లో చాలా యాడ్ చేసి ట్రాక్లు పెట్ట చేస్తున్న రోజుల్లో ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎలా వచ్చింది ఆ కథ? మామూలు జనరల్గా పుట్టిందా, నీకు ఏమైనా చూస్తే ఇన్స్పైర్ చేసిందా? జనరల్గా పుడతాం కాదు. ఈ కథ ఫస్ట్ బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ నానిని కలిసినప్పుడు యూస్ టు డిస్కస్. అప్పుడు అంతకుముందర ఏదో ఒక లవ్ స్టోరీ అని ఒకసారి కలిసాను, తర్వాత ఇంకోటి ఏదో యాక్షన్ స్టోరీ అని కలుసున్నాను, కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ ఫోన్ ఎత్తేవాడు కదా 2 రోజులు ఫోన్ చేస్తే.
అలా థర్డ్ డే ఇప్పుడు ఈ స్టోరీకి కలిసాం. అలాగా కలిసినప్పుడు ఒక చిన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది డిస్కషన్ ఇద్దరి మధ్యలో. సో దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. జస్ట్ తర్వాత ఒక 2 days తర్వాత ఒక చిన్న ఒక లైనప్ చేస్తే మొత్తం స్టోరీ ఒక లాగా వచ్చింది ఒక దగ్గరికి. మెయిన్ దీంట్లో ఇద్దరికి కిక్కిచ్చిన ఐడియా ఏంటంటే ఓన్లీ పిల్లలు సెంటర్ అవటం స్టోరీ. మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు కథలు ప్రతి థియేటర్లో లవ్ స్టోరీ ఉంది, ప్రతి ఇంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, అలాగే ఈ కథలోనే ఒక లవ్ స్టోరీ ఉంది. విచ్ ఈస్ ఫస్ట్ ఏంటంటే అది హార్ట్ కథకి. ఇప్పుడు రన్ చేయడానికి మొత్తం బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కావాలి. దీనికి పిల్లలు అనేవాళ్ళు సెంటర్ చేస్తే స్టోరీలో కొత్తగా ఉంటుంది కథ అనేది ఫస్ట్ ఫిక్స్. ఇద్దరం ఎక్సైట్ అయింది కూడా అదే బేసిక్. ఇది ఏంటంటే రెగ్యులర్ సినిమా లాగా ఉండకుండా కొత్తగా కనపడుతుంది స్క్రీన్ మీద, ఎందుకంటే పిల్లలు మెయిన్ స్ట్రీమ్లో ఉండటం. ఓకే, ఇక్కడ పిల్లలు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలంటే చంపడానికి ఎంత పడతారా, ఇంకో దానికి ఎంత పడతారా, ఎలా పడతారు. ఫస్ట్ అనుకున్నప్పుడు 30 minutes దగ్గర హీరో ఇంటారు కదా స్టార్టింగ్లో. అప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం రావాలి కథలోకి. అంటే ఓన్లీ ఫ్యాక్షన్ అన్న దీంట్లోనే వెళ్తే నెక్స్ట్ హై రాదు, సెకండ్ హాఫ్ స్టోరీకి పెద్ద ట్రిగ్గర్ దొరకదు. అప్పుడు నేను ఎప్పుడో ఒకసారి చదివింది గుర్తుంది నాకు. అర్జెంటీనాలో ఒక డ్రగ్ పెడ్లర్ని ఒక అరెస్ట్ చేశారు. అలాగే తను అదని ఎవరికి తెలియదు, ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ వచ్చేసి అదే టైంలో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ మన మధురై కాదు సారీ, ఎక్కడో నాందేడ్ ఎక్కడ సమ్వేర్. తను 6 months ప్రిజన్ కంప్లీట్గా. కోర్టు పనిష్మెంట్ ఇవ్వడం, తను సెంట్రల్ జైల్లో ఉండటం, బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు రీసెంట్గా ఇంకో దగ్గర అరెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే వీడు ఆల్రెడీ ఒక 6 months జైల్లో ఉండి వచ్చాడని. పెద్ద టెర్రరిస్ట్ ఆడు తెలియదు, ఉన్నప్పుడు ఉన్నది చాలా చిన్న వేరే కేసులు వేరేలాగా అప్పటికి. సో ఇవి అక్యుములేటెడ్గా ఎప్పుడో నాకు ఇదేదో మంచి ట్రిగ్గరింగ్ ఐడియా వాడాలి అన్నది ఎప్పుడో ఉండింది. అది కరెక్ట్గా దీంట్లోకి వచ్చి కూర్చుంది. నీ పేరేంటమ్మా? అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. కృష్ణ క్యారెక్టర్ పిరికితనం లేదు తన క్యారెక్టర్లో మహాలక్ష్మితో ఉన్న ఎఫెక్షన్ అదేదైతే ఉందో లవ్ అన్న దాని మీద ఉందో అలా బతకాలన్న తాపత్రయం ఉంది, తనతో బతకాలన్న తాపత్రయం ఉంది. అది మెయిన్ ఫోకస్ చేసింది. సో ఈ బతకాలన్న తాపత్రయానికి భయం అనే రిఫరెన్స్ ఒకటి కావాలి. సో ఇప్పుడు శత్రు ఏదైతే కనబడుతున్నాడో స్క్రీన్ మీద తన భయానికి ఫిజికల్ రిఫరెన్స్ అంతే శత్రు క్యారెక్టర్. అలా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి ట్రిగ్గర్. ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి, హోల్ సిచ్యువేషన్ నుంచి. ఇంత చిన్న ప్రాబ్లమ్నే సాల్వ్ చేసుకోలేక 15 సంవత్సరాలు పోస్ట్ చేసుకున్న వ్యక్తి వెంట పడుతుంది ఎవరు? ఇట్స్ లైక్ మోస్ట్ నొటోరియస్ క్రిమినల్స్ పడుతున్నారు వెనకాల. 15 సంవత్సరాల నుంచి దాచుకున్న ప్రేమకు ఒక విజయం ఎక్కడ దొరుకుతుంది? సో అంటే ఒక కామన్ సెంట్రల్ ఐడియా అండర్డాగ్, కంప్లీట్ అండర్డాగ్. అంటే ఒక ఆర్డినరీ మ్యాన్ మీటింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. వెంట పడలా చేస్తే కొట్టాలా, ప్రేమ పెళ్ళి అని పాడు కబుర్లు చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. తుద్దిన అమ్మాయి ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో తెలియదు, కానీ ఎవరి కోసమో తెలుసు. మహాలక్ష్మి కోసం, నా మహాలక్ష్మి కోసం. మీకు యాక్టింగ్ నా ఇన్స్పిరేషన్? నేను తప్ప ఇంకెవరైనా? ప్లీజ్ ఒక్కడే కాదు నాని. ఇది ముఖస్థితి మీరు విని బోర్ అయిపోతారు. మీరు చెప్తారు, చాలా బ్యాక్ చేస్తారు, బాగా చెప్పుంటారు కదా. మధ్యలో ఒక 2-3 సినిమాలు ఉన్నాయి కొంచెం బాగా దప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఏంటది ఆహా కళ్యాణ్ ఒకటి, సెగ ఒకటి, లేదు నేను చెప్పేది కంప్లీట్గా. సెగ ఒకటి, స్నేహితుడు ఒకటి, ఇలా 2-3 సినిమాలు అస్సలు ఆడు. ఆ టైంలో నేను ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. సో వర్కౌట్ లేదని మార్చా. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే చెప్తా, కమల్ సార్. ఎవ్రీబడి కీప్ సేయింగ్ లైక్ కమల్ యాక్ట్ చేస్తారు, అలాగే చేస్తాను. వెరీ గుడ్ యాక్టర్ లైక్ కమల్ హాసన్. కంపేరింగ్ విత్ ఆయనతో ఎవరిని కంపేర్ చేయలేము. కంపేరింగ్ కాదు, ఈజ్ ఆల్సో గుడ్. ఈజ్ గుడ్ కాంప్లిమెంట్. ఇప్పుడు వెన్ కమర్ ఎనీ ఆర్టిస్ట్ తో కంపేర్ చేసిన కమల్ హాసన్ గారు విల్ సే గుడ్ యాక్టర్, సూపర్ యాక్టర్, భలే యాక్టర్. అలా మేము కూడా అలా ఆర్టిస్ట్ పోల్సిన అలా యాక్ట్ చేస్తున్నాం కదా. మీరు చాలా బాగా చేస్తారు. ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడైనా ఎక్కడ నేర్చుకోలేదు. డాన్స్ కూడా నేర్చుకోవాలి. అలా డాన్స్ చేసి నేర్చేసుకోండి. మీరు మరి చెప్తారు, ఎక్కడ నేర్చుకోవాలి నిజంగా. మా వినాయక చవితికి డాన్స్లు వేసేవాళ్ళం మా ఇంట్లో అందరం కజిన్స్ అందరు కలిసి. ప్రతి యాన్యువల్ డే ఫంక్షన్కి డాన్స్ వేసేవాళ్ళం. అప్పుడప్పుడు తలుపు వేసేసుకొని టీవీలో చిరంజీవి గారు డాన్స్ చేస్తుంది చూసి వేసేవాళ్ళం. ఇంతే, అవే స్కూల్స్. ఇంకా అలా అంత ఎంజాయ్ చేస్తే కెమెరా. ఇప్పుడు డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి మామూలు తేడా ఏంటంటే, నేర్చుకున్న వాళ్ళు నేను అనుకో 1, 2, 3 లెక్కేసేస్తారు డాన్సర్లు. మీరు అలా కెమెరా చూస్తూ నవ్వుతూ వేస్తుంటే ఎంజాయ్ చేస్తారు. యూ లవ్ ద డాన్స్. మీన్ ఒక ప్రభుదేవ గారు డాన్స్ చూసినప్పుడు ఎంజాయ్ చేసేస్తారని. అంటే ఆయన నేర్చుకున్నారు, ఇది ప్రొఫెషనల్ డాన్సర్. అలాగా డాన్స్ ఒక ప్రొఫెషనల్ చూసి నిజానికి ఎంజాయ్ చేసి చేయడం నేర్చుకోక్కర్లేదు. నంబర్లు ఫాలో అవ్వాలంటే నేర్చుకోవాలి, కానీ ఎంజాయ్ చేసి చేయటం అంటే మీరే చెప్తున్నారు. దాంట్లో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎంజాయ్ చేసి చేస్తాను అంతే, నేర్చుకోవాలి. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు, చల్
చలి పుడితే దిగిపోతాడు మారగిలే పగలే పేడంటాడు మండుతున్న కొండే పైన ఓ సంద్రముంది గుండెల్లోన నాన్న వీరాసుర గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేమురా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు బ్లాంక్ కాల్ మెసేజ్లు మిస్సింగ్ అలాంటివి అంటే పెళ్ళైన తర్వాత ఎందుకు వస్తుంది? పెళ్ళి ముందే అన్ని. అబద్ధాలు ఆడకండి, సినిమా యాక్టర్ మీరు ఎంత అందంగా ఉంటారు. ఎందుకాక మొన్న కూడా అడిగి మా పెద్ద ఫ్యాన్ భలే ఉంది పిగ్గిరే అని చెప్పింది ఏంటంటే నాన్నగారు నెంబర్ ఉందిరా ఇవ్వకూడదు అలాగే చెప్పాను మొన్న భలే ఉంది సూపర్. అదే సో మీరు నువ్వు అంటున్నట్టే బేసిక్గా నువ్వు ఎవరు నంబర్లు ఇవ్వట్లేదు కాబట్టి అది నాకు మెసేజ్లు కూడా రావట్లా. సరే ఈ అబద్ధం పక్కన పెడదాం. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ మూవీ డిడ్ ఎనీవన్ ప్రపోజ్ టు कोई प्रपोज किया? Propose. अभी तक तो I've just How are been you on getting the reviews and everything? the How do you tour. feel about it? It's been very positive actually, and it feels amazing that in your first film, the people are liking your work, and especially like the way Hanu sir has actually characterized Mahalakshmi. It's really amazing, and it feels nice. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నా భయం నా ధైర్యం అన్నీ నువ్వేనే మహాలక్ష్మి. అను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మేము రెగ్యులర్ చెప్పేదే విభిన్. నీకేమైనా కొత్త ఎక్స్పీరియన్స్, సినిమాలో కష్టమైన సిచ్యువేషన్, లేకపోతే ఫస్ట్రేషన్, ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే బెస్ట్ మొత్తం ఇన్సిడెంట్ ఉంటుంది కదా? నాకు కూడా చెప్తాను తర్వాత. నువ్వు చెప్పి నేను చెప్పానా? రోజు నైట్ ఇక్కడ నుంచి 3-4 టైమ్స్ వచ్చాను అక్కడికి. రోజు ఇన్నోవాళ్ళు వచ్చాడు, రాత్రి షూటింగ్ 9కి బయలుదేరాం. ఇన్నో డ్రైవర్ నిద్ర వచ్చేస్తుంది మధ్య మధ్యలో అని చెప్పి ఆడితే పాటలు పాడతాడు. ఇప్పుడు ఏ పాటలు తెలుసా? మా అబ్బే మా సకేసి వెనకాల మా అసిస్టెంట్ నా మేకప్ శత్రు ఒకసారి క్లాప్స్ కొడితే పాడితే ఏం తింటారు తాగుతావా అని చెప్పి నేను డ్రైవ్ చేయనంటే మా వద్దు సార్ అన్నాడు. నేను డ్రైవింగ్ వచ్చా అని చెప్పి మళ్ళీ కొంచెం నేను డ్రైవ్ చేయడం. ఎప్పుడు 6 hours కదా రోజు నైట్ వచ్చేసరికి 3-4 అయ్యేదానికి వచ్చేసరికి ఇది ఒక రకమైన 3-4 టైమ్స్ కూడా టెన్షన్ డ్రైవర్ తోటి మధ్యలో వచ్చేసి బయట నిద్రపోతున్నావా లేదు రోజు. ఆ తర్వాత ఒకసారి శత్రువుతో వస్తుంటే ఒక డాబా దగ్గర దిగి కొంచెం ముందుకెళ్ళి సమ్ టాయిలెట్స్ కోసం దిగి వస్తున్నప్పుడు ఎక్కిపోతే శత్రు పర్స్ పడిపోయింది. ఎక్కడ? డాబా దగ్గర కొంచెం ముందు అక్కడ హైవే పక్కన ఒక పెట్రోల్ బంక్ నాకు గుర్తు. అదే బస్ ఇది 400 కదా, వెళ్ళిపోయింది 400 600 450 kilometers 450 సంథింగ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాం ఒక దగ్గర డాబా దగ్గర దిగిన తర్వాత ఏం తీసుకుంటారు, ఏం తాగుతారు, ఏంటంటే అని చెప్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి భయ అంటే పర్లేదు అని చెప్తే భయ నా పర్స్ ఏదో అన్నాడు. పర్స్ ఏంటన్నాను నేను. పర్స్ కార్లో కనిపించలేదు. పర్స్ తీసాను ఎక్కడ, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర తీసాను పెట్రోల్ అని చెప్పి దిగావా అని దిగావా ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఒళ్ళో పెట్టుకున్నా. అయితే ఒళ్ళో పెట్టి దిగుతున్నా పడిపోయింది సంథింగ్ ఏదో ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్దాం అన్నాను. అప్పటికి 150 kilometers వచ్చాం. అయ్యో బాబోయ్. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏ పెట్రోల్ బంక్ అనుకున్నావు అది లైట్ ఆపేశారు. సో వెళ్ళిపోతున్నాం. అది ఇంకో 150 వచ్చేసి మేము దగ్గరకు వచ్చాం హైదరాబాద్ దగ్గరికి. అరే అదేంటని చెప్పి మళ్ళీ లెక్కేసుకుని 1 hour కరెక్ట్గా చూసుకున్నాం టైము. ఇక్కడి నుంచి 1 hour తర్వాత చూసుకున్నాం కాల్ వచ్చింది అప్పుడు. అంటే ఆ టైం చూసి లెక్కేసి అక్కడికి వెళ్తే పెట్రోల్ బంక్ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. అరే ఇక్కడ ముందు ఆగని చెప్పేసరికి అక్కడ పర్స్ ఉంది కార్ దగ్గర. బా అదృష్టం. కాదు పర్స్ ఇస్తుంది డబ్బులు లేవు. ఓహో తీసుకుని ఎవరో అయితే కార్డ్స్ ఉన్నాయి. అమ్మాయి కార్డ్స్ డబ్బుల కోసం ఎంత ఉంటాయి కదా 3000 ఎంత డబ్బులు ఇంపార్టెంట్ కదా వెళ్ళిపోతాం అంటే కార్డ్స్ ఉన్నాయి అన్నాడు. కార్డ్స్ కోసం వెనక్కి వెళ్ళాం. కార్డ్స్ ఉన్నాయి బాయ్ థ్యాంక్స్ అని పర్స్ పెట్టుకున్న తర్వాత డబ్బులు లోపల పెట్టామంటే ఇలా పెట్టాను కదా అలా వెళ్ళి పెడతాను చూస్తే మావాడు వెళ్ళి సార్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి 10 రూపాయలు అన్నాడు. చూస్తే పక్కన 100 రూపాయలు ఉంది అన్నాడు. మొత్తం అంతా గాలికి ఎగిరిపోయి ఎక్కడ డబ్బులు అంతా. ఓ టైం సీరియస్లీ వీ గాట్ ఇది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఇప్పుడు వచ్చాం, మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిందే. ఇలాంటి ఇన్సిడెంట్ బోల్డ్. మోస్ట్ టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే మహాలక్ష్మి నాని ఇంటికి వస్తుంది, కృష్ణ ఇంటికి వస్తుంది. దాంట్లో ఆ సీను యాక్చువల్గా చాలా ఒక 3-4 days పట్టింది దాన్ని విజువల్ డిజైన్ క్రాక్ అవడానికి. షూటింగ్ డే ఏమో వచ్చేస్తుంది, మొత్తం సెటప్ అంతా సెట్ అయిపోయింది దానికి. అంటే అది గ్రేట్ మూమెంట్ సినిమాలో. అంటే కృష్ణ మహాలక్ష్మి స్టోరీ సెపరేట్గా చూస్తే అది హై పాయింట్ కథలో. అంటే వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా ఎవరు చూడరు, అక్కడే ఫస్ట్ టైం కనిపించేది. అది కంక్లూజన్ యాక్చువల్గా. అంటే ఇద్దరి ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఆ సీన్లో. దాన్ని అంటే సీన్గా ఉంది పేపర్ మీద, దానికి ఆ విజువల్ సపోర్ట్ కావాలి కంపల్సరీ, లేకపోతే వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళ సోల్స్ కనపడవు బయటికి. అది కనపడటానికి దగ్గర షూటింగ్ డేట్ వచ్చేస్తుంది, 3 days ఉంది ముందర. ఇంకా అసలు నేను యువరాజు నైట్లు పడుకునేవాళ్ళం కాదు.
అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం హక్ చేసుకుంటారు దాంట్లో. దెన్ వీళ్ళిద్దరూ ఉన్న ప్రైవసీ ప్లేస్ అది, దీన్ని ఎవరు చూడకూడదు అంటే ఇట్స్ డార్క్, పిచ్ డార్క్. అప్పుడు కరెక్ట్గా పవర్ పోవటం, టక్కన మూన్ ఎంటర్ అవటం, అంటే జస్ట్ ఒక గ్లోరీ వస్తుంది వాళ్ళ లైఫ్లో. అది ఫస్ట్ క్రాక్ అయింది. అది వచ్చినప్పుడు థాట్ వచ్చినప్పుడు అమ్మాయి సర్వే అయిపోయినారు బాబు, ఇంకా దీనికి అనుకుని దాన్ని చేయడానికి ముందు రోజు నైట్ వెళ్ళి మళ్ళీ చూసుకోవడానికి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి, లైట్లు ఎటు తీసుకురావాలి, ఎందుకంటే వెరీ లెస్ టైం ఆ టైంలో, ఎందుకంటే ఆ లొకేషన్ ఏదో ప్రాబ్లం ఉంది మళ్ళీ తర్వాత. సో తక్కువ టైంలో క్రాక్ చేయాలి దాన్ని డేలో, అదొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ అదే రోజు నా ఫేవరెట్ షాట్ కూడా దాంట్లోనే ఉంది. వాళ్ళిద్దరు పెళ్లి బట్టల్లో ఉన్నప్పుడు ఒక ట్రాక్ షాట్ బయటికి రావటం, అది యాక్చువల్లీ చాలా ఈస్థెటిక్ కనెక్షన్ రెండింటికి. అంటే వాళ్ళిద్దరు చూస్తే పల్లకిలో ఉన్నట్టుంటారు నార్మల్గా, ఒక అంటే నేచర్ వాళ్ళిద్దరిని పల్లకిలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది చూసుకుంటే. అండ్ ఎట్ ది సేమ్ టైం లిటప్ వచ్చి ఫ్రంటల్ ఉంటుంది కంప్లీట్గా, చిన్న కాంట్రాస్ట్, బట్ మూన్ వచ్చి వెనకాల ఉంటుంది. సో కంప్లీట్ ఒక ప్యాటర్న్ ఉంటుంది దాంట్లో. సో దట్ వాజ్ టెరిఫిక్ షాట్ యాక్చువల్గా. ఆ మొత్తానికి కృష్ణ మహాలక్ష్మి చెప్పిన 2 ఎపిసోడ్స్ ఒకటే లొకేషన్, బట్ అది టైట్ లొకేషన్, మళ్ళీ చాలా టైట్ కూర్చున్న స్లాబ్ ఏ మూమెంట్ అయినా పడిపోవచ్చు. అది అసలు టఫ్ ఏంటంటే నా భయం ఏంటంటే అటువైపు నడవద్దన్నారు, ఎప్పుడైనా స్లాబ్ అది ఎప్పుడైనా పడిపోవచ్చు అండి, ఇది 100 years కనీసం నించో పడిపోతే కంప్లీట్ స్లాబ్ తో సహా ఇద్దరు పడిపోతారు. దానికి అటు వెళ్ళదు కింద చిన్న సపోర్ట్, స్లాబ్ కి సపోర్ట్ ఏంటంటే చెక్క కర్రలు పెట్టారు సపోర్ట్ కింద, దాని మీద మొత్తం కొలాప్స్, కన్స్ట్రక్షన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కర్రలు మనం పెట్టామా వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టించారు, మనం కొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాం కొంచెం. వాళ్ళు అలా వదిలేసారు, అది వాడరా ఇల్లు వాళ్ళు, మనం సెటప్ చేసుకున్న పైన. అది అసలు దారుణమైన కండిషన్. అది 15 minutes లో తీయాలి షాట్, లేకపోతే లైట్ పోద్ది. 15 minutes అది చాలా టఫ్ షాట్ యాక్చువల్గా, ఎందుకంటే చిన్న పంచి గించి కట్టుకుని వెళ్ళి కూర్చుంటుంటే ఇది పడిపోతే అనుకుంటే కూర్చున్నా, భలే మేనేజ్ చేసుకున్నాను. వీరాంజనేయ మీకు ఇప్పటిదాకా ఎవరైనా హీరోయిన్తో చేయాలని ఉందా? మీకు పలానా హీరోయిన్తో చేయాలని యాక్ట్ ఏమైనా ఉందా మీకు ఏమైనా? రీసెంట్ ఇంతకుముందు ఉండేది కదా, ఇప్పుడు రీసెంట్ స్టార్ట్ దీపికతో చేయాలన్నది. దీపిక పడుకునేతోనా? అవునా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? అయితే నువ్వు చూడు, దీపికతో చేయాలన్నాను. దీపికతో చేయాలి. దీపిక పడుకునేతనా అంటాడు అంటే అంత డిసప్పాయింట్మెంట్. అలాగే నేను లవ్ చేయగలను, నీ గర్ల్ ఫ్రెండ్ తో చేస్తాను, నువ్వు లవ్ చేయి, నేను యాక్ట్ చేస్తానన్నాను స్వామి కదా. మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? అది ఎవరిని ప్రేమిస్తుందంటే? ఎవరిని? ఎవడా ఎదవని? నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తెగ ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వు. అది నన్ను లాక్కుట్టి ఆ ఎదవని లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవలేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోట్ లేదనుకున్నాను, టీవీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, మన అభిమాన నటుడు నాని. నా పేరు కూడా చిన్నప్పుడు పేరు నాని. ఇప్పుడు నీ గురించి చెప్పా, నా గురించి మీ గురించి, నా గురించి. ఓకే. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ మెహరిన్ అండ్ మన అను. థ్యాంక్ యూ వెరీ మచ్ అను, మీ అందరికి వచ్చినందుకు, ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు, బాగా ఇంత సెలబ్రేషన్స్, ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినందుకు. ఆబ్వియస్లీ నీకు విషయం చెప్పాలి, నేను మర్చిపోయాను. శాఖ సార్ చెప్పి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు, ఫినిష్ చేస్తానని. అయితే అయిపోయిందా? ఓకే. నీ పర్ఫార్మెన్స్ గురించి కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఒపీనియన్ వచ్చింది, వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అన్నారు, 2-3 అన్నారు. సత్యరాజేష్ ఉన్నాడు కానీ సత్యరాజేష్ సినిమాలో ఎంత న్యాచురల్గా చేశాడంటే అసలు ఉన్నాడని కూడా మాకు తెలియలేదన్నారు. అటు కాదు, ఇటు. అది జరగాల్సిందే, లేకపోతే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ మేము నమ్మిన ఒక ఏమంటారు మంచి సినిమా చేస్తే ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అని మాతో ఉన్న సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని.